మంజం జిల్లా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో మంజం జిల్లా రికార్డు సృష్టించింది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రజలు ఏకకాలంలో యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారని, అందులో మన్యం జిల్లా ప్రజలు భాగస్వాములు కావడం గర్వకారణమని తెలియజేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. యోగా కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించిందని, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం పూర్తిగా నిండిపోవడంతో పలువురు వెలుపల నిలబడి యోగా చేయవలసి వచ్చిందన్నారు. ఇది జిల్లాలో ప్రజల్లో పెరిగిన ఆరోగ్య చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి లేని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని కలెక్టర్ సూచించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య వరమని తెలియజేశారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో 12 పథకాలు సాధించిన క్రీడాకారులు, జిల్లా స్థాయి పోటీల విజేతలు, కార్యక్రమ విజయానికి కృషి చేసిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్, ఎస్పీలు సత్కరించి జ్ఞాపికలు, ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హేమలత, ఆర్డీఓ మాధురి, మున్సిపల్ కమిషనర్ పావని, ఆయుష్ శాఖ వైద్యాధికారి హేమాక్షి, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, డిఎంఎండ్హెచ్ఓ భాస్కర్ రావు, డిసిహెచ్ ఎస్ఎస్ డాక్టర్ జి నాగభూషణ్ రావు, వివిధ శాఖల అధికారులు, యోగా శిక్షకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యోగా ప్రేమికులు పాల్గొన్నారు. యోగాని చేస్తూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం అనేటువంటిది మన శరీరాన్ని మనం పట్టించుకోవడానికి, మన శరీరాన్ని గౌరవించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించడం చాలా చాలా సంతోషించాల్సిన విషయం. మనం సాధారణంగా ఇతరులను గౌరవిస్తాం, కానీ మన శరీరాన్ని గౌరవించం. మన శరీరం మన మాట వింటుందో లేదో కూడా పట్టించుకోం. కానీ ఈరోజు ఇలాంటి యోగా కార్యక్రమాల్లో మనం పాల్గొన్నప్పుడు మనకు తెలుస్తుంది మన శరీరం ఎంత ఆహ్లాదాన్ని పొందుతూ ఉందో. యోగాంధ్ర 2026 ఈరోజు రాష్ట్రమంతటా కూడా 1 కోటి మందికి పైగా యోగాసనాలు వేశారు. మీరు కూడా అందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ రికార్డ్. ఒక ప్రపంచ రికార్డులో మీరందరూ భాగస్వాములయ్యారు. ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరి తరపున, జిల్లా తరపున కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక అరుదైనటువంటి అవకాశం. పార్వతీపురం మన్యం జిల్లా ప్రతి రంగంలో కూడా నంబర్ 1గా నిలబడడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు ఇంత పెద్ద గ్రౌండ్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ప్లేస్ లేకుండా బయట నిలబడే పరిస్థితి రావడం అనేటువంటిది మన అందరిలో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనం. మనం అందరం కూడా వీలైతే రెగ్యులర్గా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిగితే అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిన వారం అవుతాం. ప్రతి స్కూల్లో కూడా మనం సూర్య నమస్కారాలని తప్పనిసరి చేసుకున్నటువంటి మొట్టమొదటి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా. ప్రతి విద్యార్థి కూడా సూర్య నమస్కారాలు తెలిసున్నటువంటి, చేస్తూ ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే బహుశా భారతదేశంలోనో, రాష్ట్రంలో, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తప్పనిసరి సూర్య నమస్కారాలు ఉన్న ఏకైక జిల్లా. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి దినాలు, ఒక గుడ్ డే అనేటువంటిది అరుదుగా వస్తుంది. ఈరోజు మీ అందరితోటి కలిసి ఇక్కడ నేను యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.